పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు వేలాది సంఖ్యలో రాష్ట్రం అంతా కూడా యువకులంతా కూడా రోడ్డెక్కి తమ గళం వినిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఏదైతే మెగా డిఎస్సిలో ఏదైతే తప్పులు జరిగాయో దానికి బాధ్యత వహిస్తూ శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే మొన్నటి రోజున చూసుకున్నట్టయితే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో శ్రీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఎలాగైతే చేశారో మరి అదే కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ మీరు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు కూడా క్యాబినెట్ నుంచి మీరు కూడా బయటికి రావాలి, మీరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే 2 ఏళ్ల నుంచి మీరు ఏదైతే చెల్లించాల్సింది ఉందో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. మీరు ఈ విధంగానే అంటే ఈ ఒక్క 2 అంశాల్లోనే కాదు, చిన్నపిల్లల నుంచి చదివే పేద విద్యార్థుల వరకు కూడా మీరు సరిగ్గా అంటే వసతులు కల్పించడంలో కానీ ఆహారం కల్పించడంలో కూడా మీరు కల్తీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు. అలాగే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు ముందే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందో ప్రజలు ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు చూసుకుంటే కేంద్రంలో నీట్ విద్యార్థులు నీట్ అవకతవకలపై పరీక్ష పేపర్ లీకేజ్ అవకతవకలపై తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు యువజన విభాగాలు అన్నీ కలిసి అక్కడ నిరసన తెలియజేశాయి. ఆ నిరసనలో భాగంగా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారనేది ఎవరు అడగట్లేదు. వాళ్ళు అక్కడ పోరాడిన విధానం చూస్తుంటే వీళ్ళు తీవ్రవాదుల్లో ఉన్నారు, మన నక్సలైట్లో ఉన్నారని ముద్రలు వేస్తున్నారు. ఇటువంటి మాటలు కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మానుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితికి అక్కడ వచ్చారు అని అంటే ఇక్కడ నీటిలో అవకతవకలు జరగబట్టి, పేపర్ లీకేజీల్లో అవకతవకలు జరగబట్టి ఈరోజు చదువుకునే విద్యార్థులందరూ కూడా యువకులందరూ కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చింది. 15 రోజులు వాళ్ళంతా పోరాడుతూ ఉంటుంటే వీళ్ళు అక్కడ సాయంత్రం పూట జలసా చేస్తున్నారు, పాటలు ఎందుకు పాడుకుంటారంటే పొద్దున్న నుంచి పోలీసులతో పోరాడి సాయంత్రం అలసటగా వాళ్ళందరికీ ఉత్సాహం రావాలని వాళ్ళ పాటలు పాడుకుని ఒకళ్ళు ఓదార్చుకుంటున్నారు. వాళ్ళ తిన్నావా పడుకున్నారా అనేది ఎవరూ కూడా ఆలోచించలేదు. అక్కడ ఉన్న లోకల్స్ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టబట్టి రాష్ట్రం ప్రపంచం అంతా చూడగలిగింది. లేదనుకుంటే ఈ 4-5 రోజుల్లోనే చూడగలిగింది. దాని తర్వాతే కేంద్రం తల ఉంచి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించింది. ఈరోజు అలా రాజీనామా చేయించినందుకు అక్కడ పోరాడే ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకి, యువతకి కూడా మా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అదే స్ఫూర్తితో రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో, అలాగే మా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఈరోజు ఇక్కడ జిల్లా కార్యక్రమం కాకినాడలో చేపట్టడం జరిగింది. అలాగే డిఎస్సిలో చూసుకుంటే డిఎస్సిలో జరిగిన అవకతవకలకి ప్రతి ఒక్కరూ కూడా మొహం మీద ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అర్హులన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఒక జీవో తేవడం, ఆ జీవోని ఆ ఉద్యోగాలు నియమించడం, మళ్ళీ జీవో తీసేయడం, అంటే ఎంత దౌర్జన్యంగా చేస్తున్నారు, ఎంత దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దానిలో భాగంగా అలాగా అర్హత లేని వాళ్ళందరూ వస్తే మన చిన్నపిల్లలకి, రాబోయే తరాలకి వీళ్ళ కూటమి తరపున ఏం సమాధానం చెప్పగలుగుతారు? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే ఈరోజు లోకేష్ గారు మనవడిని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగానే జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టి నాడు నేడు అని స్కూళ్ళు అభివృద్ధి చేశారు. ఈరోజు 900 చిల్లర స్కూల్స్ మూసేశారు. విద్యాశాఖ మంత్రి గారు వాటిని తెరిపించగలరు. అప్పుడు వాళ్ళు ప్రైవేటు సంస్థకి సహకారం చేసుకోవడం కోసం ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మూసేశారు. అలాగే విద్యా దీవెన ఇవ్వలేదు, వసతి దీవెన ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతిలో మీకు చిన్న విషయం చెప్తాను. దేశం అంతా ఒక సర్వే, పిఎల్ఆర్ సర్వే అని చేస్తే నిరుద్యోగులు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు విద్యార్థులు 4.2 ఉన్నారు. అది రాష్ట్రాల వారీగా విడగొడితే ఆంధ్ర రాష్ట్రంలో 16.2, అంటే మనకున్న జనాభా ప్రకారం 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళ డిఎస్సిలో 16,000 ఇచ్చారు ఉద్యోగాలు. ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు? ఎంతమంది వీళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వాలి? ఈ డబ్బంతా వాళ్ళు లేదని చెప్తున్నారు.
జగన్ గారు లోటు గవర్నమెంట్లో లోటు బడ్జెట్లో 2,50,000తో అప్పచెప్పారన్నారు. ఈరోజు 7,50,000 అప్పుతో ఉన్నారు. అంటే ఈ 5 లక్షలు ఎక్కడికి వెళ్ళినాయి? ఒక పథకాలకు అమలు చేయలేదు, విద్యాభివృద్ధి చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేకుండా ఈ 5 లక్షలు ఎక్కడికి వెళ్ళినాయి? అమరావతి పేరు చెప్పి వీళ్ళు దోచుకుంటున్నారు. కనీసం అమరావతిలో ఆ నీళ్లు తోడకంలో పెట్టే డబ్బులు కొన్ని పథకంలో పెట్టినా కూడా ఈరోజు పథకాలు చక్కగా అమలవుతాయి. పిల్లల తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఒక మీకు చిన్న విషయం చెప్తాను. తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోషూట్లు పెట్టుకుని నా కొడుకు ఆలోచనే అని అమ్మఒడిని షేర్ చేసుకున్నారు. అలాగే ఒక ఇంటికి వెళ్ళారు, ఒక ఇంట్లో టీ కాస్తున్నారు, ఒక ఇంట్లో పొయ్యి వెలిగించకుండా చేపల పులుసు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంట్లోకి వెళ్తే ఓ పెద్ద ఆవిడ రాగానే నా కొడుకు డిగ్రీ చదివాడు, నాకు ఉద్యోగం ఇప్పించండి మా కొడుక్కి అన్నారు. వెంటనే కలెక్టర్ని పిలిచారు. ఆవిడ ఇంత మొహం చేసుకుంది, అయ్యి బాబాయ్ నా కొడుకు ఉద్యోగం వచ్చేస్తుందని. వెంటనే పిలిచి కలెక్టర్ గారికి వీడికి ఆటో ఇవ్వండి అన్నారు. అంతే, ఆవిడకి టప్పని బలుపు మాడిపోయినట్టు అయిపోయింది ఆవిడ మొహం. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళ కొడుకులు అమెరికాలో చదువుకోవచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు. ఈరోజు సామాన్యుల పిల్లలు డిగ్రీలు చదివితే ఆటోలు తోలుకోవాలి, బజ్జీల బండ్లు నడుపుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన వ్యవస్థ. ఇవన్నీ కూడా చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తామని ప్రశ్నగానే మిగిలిపోయారు. ఈ రోజైనా ప్రశ్నిద్దాం అనుకుంటే నాకు జ్వరం వచ్చింది, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, హాస్పిటల్లో పడుకుంటున్నారు. ఇలాంటి ధోరణులు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతంగా మేము పరిపాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అడుగుతూ ఉంటే విద్యార్థులు అడిగినా, యువత అడిగినా, పబ్లిక్ ఎవరు అడిగినా సరే వాళ్ళ మీద వీడు వైసీపీ లేదంటే వీడు నక్సలైట్, వీడు సామాజిక మాధ్యమాలు మనం తిడుతున్నాడని దౌర్జన్యంగా కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇలాంటి ధోరణి మారుకోవాలి. ఈ డిఎస్సిపై విచారణ జరిపించి ఈ అవకతవకల్ని సరిచేసి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందులో అక్రమాలు చేసి డబ్బు సంపాదించుకున్న వాళ్ళని లోకేష్ గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలని మా ముఖ్య ఉద్దేశం.